భారతదేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థ అయిన ఢిల్లీ ఎప్పుడు ఏర్పడింది? 1964లో ఏర్పడింది. ఆప్షన్ 1. కంటోన్మెంట్ బోర్డులను ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? సో ఇప్పుడు అయిపోయినాం మనము. ఆప్షన్ 3. ఓకేనా, ఆప్షన్ 3 1924లో. సో ఈ 2006 అనేటువంటిది దీనికి 2006లో సవరణ చేసిండ్రు. ఓకేనా. సో ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని పోర్టు ట్రస్టులు ఉన్నాయి? ఆప్షన్ 2 13 పోర్టు ట్రస్టులు ఉన్నాయి. ఓకేనా. పోర్టు ట్రస్టులు ప్రధాన ఓడరేవులైన బాంబే, కలకత్తా, చెన్నై, కాకినాడ ప్రాంతాల్లో వాటి పరిరక్షణ, నిర్వహణ మరియు అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు పౌర సదుపాయాలు కల్పించడానికి పోర్టు ట్రస్టులను ఏర్పాటు చేస్తారు. అటువంటి ఎన్ని ఉన్నాయంటే 13 ఉన్నాయి. ఓకేనా. సో వీటిని పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఎన్నికైన మరియు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. పోర్టు ట్రస్ట్ చైర్మన్ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీటి విధులు మున్సిపాలిటీలతో సమానంగా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే 13 పోర్టు ట్రస్టులు ఉన్నాయి. ఓకేనా. సో బాంబే, కలకత్తా, చెన్నై, కాకినాడ. ఓకేనా. సో వాటి పరిరక్షణ ఇటువంటి ప్రాంతాల్లో వాటి పరిరక్షణ మరియు నిర్వహణ మరియు అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు సో పౌర సదుపాయాలను కల్పించడానికి ఈ పోర్టు ట్రస్టులను ఏర్పాటు చేస్తారు. బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 2 1957 జనవరి 16న బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. సో 1957 జనవరిలో ప్రణాళికా సంఘం నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బల్వంత్ రాయ్ మెహతా అధ్యక్షతన ఒక అధ్యయన బృందంని ఏర్పాటు చేసింది. అదే మనము బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అంటాం. ఎందుకోసం అంటే సో 1952లో ప్రవేశపెట్టిన సిడిపి సమాజ అభివృద్ధి పథకం, 1953లో ప్రవేశపెట్టిన సమాజ విస్తరణ పథకాల అమలు తీరులను పరిశీలించేందుకు బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. ఈ కమిటీ ప్రధానంగా ఏం సిఫారసు చేసిందంటే మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు గురించి తెలపడం జరిగింది. ఓకేనా. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో పంచాయతీ సమితి, మండల పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానంగా సిఫారసు చేసింది. అశోక్ మెహతా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? అశోక్ మెహతా కమిటీ ఆప్షన్ 1 1977 డిసెంబర్ 12న ఏర్పడడం జరిగింది. ఓకేనా. సో అప్పటి జనతా ప్రభుత్వం బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచించిన మూడంచెల పంచాయతీ వ్యవస్థను సమీక్షించి సో తగిన సిఫారసులు చేయమని చెప్పేసి అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. అదే మనం అశోక్ మెహతా కమిటీ అని అంటాము. అశోక్ మెహతా కమిటీ 1978 ఆగస్టులో నివేదిక సమర్పించింది అన్నట్టు. దగ్గర 132 సిఫారసులతో 1978 ఆగస్టులో ఒక నివేదికను సమర్పించింది. ఓకేనా. ఇది 1977 డిసెంబర్ 12లను ఎప్పుడు రద్దు చేశారు? ఆప్షన్ 3 1934లో తాలూకా బోర్డులను రద్దు చేయడం జరిగింది. స్థానిక ప్రభుత్వాల్లో ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని ఏ చట్టం ప్రకారం ప్రవేశపెట్టారు? స్థానిక ప్రభుత్వాల్లో ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని ఆప్షన్ 1 1909 చట్టం ప్రకారం ప్రవేశపెట్టారు. సో 1907లో బ్రిటిష్ ప్రభుత్వం స్థానిక సంస్థల పటిష్టత కోసం హాబ్ హౌజ్ నాయకత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. హాబ్ హౌజ్. ఓకేనా. దీన్నే మనం ఏమంటామంటే రాయల్ కమిషన్ అని అంటాం. రాయల్ కమిషన్ 1907లో ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్ సూచన మేరకే 1909లో మింటో మార్లే సంస్కరణల చట్టంలో స్థానిక సంస్థలు ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. 37 క్వశ్చన్. జీవీకే రావు కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 1985లో ఏర్పాటు చేయడం జరిగింది జీవీకే రావు కమిటీని. ఓకేనా. ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసింది ఇది ప్రణాళిక సంఘం. గ్రామీణాభివృద్ధి
పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించడానికి జీవీకే రావు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పరిచింది. ఏంటంటే ప్లానింగ్ కమిషన్. ఎప్పుడంటే 1985లో. ఎల్ఎం సింఘ్వి కమిటీ, లక్ష్మీ మాల్ సింఘ్వి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 4 1986లో. ఓకేనా, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ 3 కర్ణాటక. భారతదేశంలో మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏంటంటే కర్ణాటక. 1985 అక్టోబర్ 2న ఏర్పాటు చేస్తుంది. ఓకేనా. సో 1978లో పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసిన అశోక్ మెహతా కమిటీ ఏం చేస్తారంటే రెండంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సిఫార్సు చేసింది. సో అవి మండల పరిషత్, జిల్లా పరిషత్. ఓకేనా. దీనిలో మండల పరిషత్ అత్యంత కీలకమైన అంచె. మండల పరిషత్ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక. అది ఎప్పుడంటే 1985 అక్టోబర్ 2. సో నెక్స్ట్ 48th క్వశ్చన్. స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో ఏ చట్టం ప్రకారం చేర్చారు? స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో ఏ చట్టం ప్రకారం చేశారు అంటే ఆప్షన్ 4 1935 చట్టం ప్రకారం చేశారు. నెక్స్ట్ కింది వాటిలో ఏ చట్టం ద్వారా స్థానిక ప్రభుత్వాలను ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చడం జరిగింది? ఆప్షన్ 2 ఓకేనా 1919 చట్టం ప్రకారం చేర్చడం జరిగింది. సో ఇందులో 3 ఉన్నాయి. ఓకేనా. 1909లో మనం ఏం చెప్పినామంటే స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టిందని చెప్పినాం. 1919 ద్వారా స్థానిక ప్రభుత్వాలను ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేరుస్తున్నారని చెప్తున్నాము. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో ఏ చట్టం ద్వారా చేస్తున్నారంటే 1935 ద్వారా చేశారని చెప్పాలి. ఓకేనా. 1919 మార్టిన్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనలో స్థానిక స్వపరిపాలన అనేది ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చారు. ఈ 3 కూడా కీలకము. ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకోవడం అని చెప్పేది 1909 చట్టం చెప్పింది. సో స్థానిక ప్రభుత్వాలను ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చిందనేది 1919 చట్టం చెప్పింది. స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చడం అనేది 1935 చట్టం చెప్పింది. మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ 1 1687 గుర్తుంచుకోవాలి, డిసెంబర్ 30న. ఏ గవర్నర్ జనరల్ కాలంలో 1772 మే 11న కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టారు? ఆప్షన్ 3 ఓకేనా వారన్ హేస్టింగ్ 1772 నుంచి 1785 వరకు అతను గవర్నర్ జనరల్గా ఉంటారు. అప్పుడే కలెక్టర్ పదవిని 1772 మే 11న ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కువ మంది రాజులు రాజ్య పరిపాలన కంటే రాజ్యాన్ని విస్తరించడంపైనే ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమంటారు? 1 రాజరికం అంటారు. ఓకేనా. సమాజంలో అన్యాయం, అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించే ప్రభుత్వం ఏది? ఆప్షన్ 2 ఓకేనా ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? 3 అబ్రహాం లింకన్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారికి సార్వజనీన వయోజన ఓటు హక్కు కల్పించారు? ఆప్షన్ 3 326 ఆర్టికల్ ప్రకారం. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. గోండుల గ్రామ పంచాయతీని ఏమంటారు? గోండుల గ్రామ పంచాయతీని ఏమంటారు అంటే పంచ్ అంటారు. ఓకేనా పంచ్ అంటారు. గోండుల గ్రామ పెద్దను ఏమంటారు? పట్ల అని అంటారు. గోండుల గ్రామ పెద్దను పట్ల అంటారు. కింది వాటిలో మొదటి లోక్సభకు సంబంధించిన వివరాలను జతపరచండి.
సో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు అంటే 2,24,000, ఉక్కు బ్యాలెట్ పెట్టెలు 25 లక్షలు, బ్యాలెట్ పత్రాలు 62 కోట్లు, ఎన్నికలు పర్యవేక్షించిన వారు 10 లక్షలు. ఓకేనా. ఆప్షన్ 1 ABCD అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్. ఎన్నికలు పర్యవేక్షించిన వారు 10 లక్షల మంది పర్యవేక్షించారు. బ్యాలెట్ పత్రాలు అయితే అప్పుడు బ్యాలెట్ సిస్టమ్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ EVM సిస్టమ్ ఉంది. 62 కోట్లు బ్యాలెట్ పత్రాలు యూజ్ చేయడం జరిగింది. ఉక్కు బ్యాలెట్ పెట్టెలు 25 లక్షలు యూజ్ చేశారు. దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు 2,24,000. ఒక్కో వార్డుకు ఎంతమంది ఓటర్లు ఉంటారు? ఆప్షన్ 2 100 నుండి 200 మంది.